రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ ముందు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారించింది. రైట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ ముందు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారించింది. రైట్ ఈడీ ముందు విజయ్ దేవరకొండ అయితే హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ఈడీ ఆఫీస్ ముందు రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. గంట సేపటి నుంచి ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను విచారిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యే సమయంలో ఆయనతో పాటు తన బ్యాంకు స్టేట్మెంట్లు, అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఆయన మీద కేసు నమోదైన తర్వాత ఈ 4-5 ఏళ్ల కాలంలో ఆయన చేసినటువంటి ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన అన్ని డిజిటల్ రూపంలో డాక్యుమెంట్స్ను తీసుకుని వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈడీ అధికారులు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద ప్రశ్నిస్తారు కాబట్టి ఫిజికల్ డాక్యుమెంట్స్ రూపంలో కాకుండా ఆన్లైన్ ద్వారా డిజిటల్ కాపీస్ లాగా ఈ యొక్క డాక్యుమెంట్స్ను తీసుకొని విచారణకు ఈడీ అధికారులు ముందు హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విజయ్ దేవరకొండను విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ విచారణ కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో ప్రకాష్ రాజును, సీనియర్ నటుడు ప్రకాష్ రాజును విచారించినప్పుడు ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల దగ్గర నుంచి ఎంత పెద్ద మొత్తంలో వసూలు చేశారు అనే విషయాల మీద ఈడీ అధికారులు ప్రకాష్ రాజును ప్రశ్నించినప్పుడు అసలు బెట్టింగ్ యాప్ నిర్వాహకుల దగ్గర నుంచి తాను ₹1 కూడా తీసుకోలేదు అనేటువంటి విషయాలను, దాని తాలూకు ఆధారాలను ఈడీ అధికారులకు ఇచ్చాను అనే విషయాలు చెప్పినప్పుడు కొంత ప్రతి ఒక్కళ్ళకు షాకు గురవ్వాల్సి వచ్చింది. అసలు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన నిర్వాహకుల దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకపోవడం కొంత షాకింగ్గా మారితే దాని తాలూకు ఆధారాలన్నింటినీ కూడా చూపించాను. ₹1 ట్రాన్సాక్షన్స్ బెట్టింగ్ యాప్ తను ప్రమోషన్ చేసినటువంటి యాప్ తాలూకు నిర్వాహకుల దగ్గర నుంచి ₹1 ట్రాన్సాక్షన్స్ కూడా జరగలేదు అనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ను చూపించాననేటువంటి విషయాన్ని మీడియాతో మాట్లాడినప్పుడు అసలు ఫ్రీగానే చేశారా, ట్రాన్సాక్షన్స్ చేయకుండా అసలు ప్రమోషన్స్ ఎట్లా చేశారు అనే దాని మీద ఒక క్యూరియాసిటీ అనేది ఏర్పడింది. సో వీటికి సంబంధించి ఇప్పుడు విజయ్ దేవరకొండను సైతం ఈ యొక్క కేసులో దాదాపు ఇప్పటికే 29 మంది సినీ నటుల మీద కేసు నమోదైన తర్వాత ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, టీవీ నటులు ఉన్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉన్నారు, టాలీవుడ్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నటీనటులు కూడా ఉన్నారు. కాబట్టి సో వీళ్ళందరి మీద కేసులు నమోదైన లిస్టులోనే మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి A23 అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన కేసులో మియాపూర్ పోలీసులు హీరో విజయ్ దేవరకొండ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించే ప్రస్తుతం అక్కడ ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ను ఈసీఐఆర్ను తయారు చేసి ప్రస్తుతం ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలియజేసిన సందర్భంలోనే గంట క్రితం ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఎదుట తన యొక్క స్టేట్మెంట్ను ఇస్తూ ఉన్నారు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పుడు ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను ప్రశ్నించినటువంటి విషయంలో ముఖ్యంగా అసలు ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, మొత్తం ఎంత సంపాదించారు, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా జరిగేవి, ఇటు డైరెక్ట్గా క్యాష్ రూపంలో జరిగిందా, ఆన్లైన్ రూపంలో జరిగిందా, లేదంటే క్రిప్టో కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయా అనే సంబంధించిన అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలోనే వాటన్నిటి తాలూకు పూర్తి సమాచారాన్ని రాబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక ఇప్పటికే
విజయ్ దేవరకొండ లోపలికి వెళ్ళేటప్పుడే ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యే సమయంలోనే కొంత మాట్లాడటం జరిగింది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా దీని మీద నేను మాట్లాడుతాను, ఎటువంటి ఇందులో సందేహం లేదు, తను ఎటువంటి బెట్టింగ్ యాప్స్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈడీ అధికారుల విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు తెలియజేస్తాను అనే విషయాన్ని మీడియాకు తెలియజేసిన నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చిన తర్వాత దీని మీద పూర్తి విషయాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ విచారణ అలా ఉంటే ఇప్పటికే ప్రకాష్ రాజును విచారించిన ఈడీ అధికారులు మరోవైపున ఇప్పుడు విజయ్ దేవరకొండను విచారిస్తూ ఉన్నారు. తర్వాత 11వ తారీఖు హీరో రాణాకు నోటీసులు జారీ చేసి ఆయన 11వ తారీఖున విచారణకు రమ్మన్నారు. మరోవైపు ఆ తర్వాత మంచు లక్ష్మి యొక్క ఈడీ విచారణ సైతం ఉంది. ఇప్పటికే రాణాకు ఒకసారి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన విచారణకు హాజరు కాకపోవడంతోనే రెండోసారి నోటీసులు ఇచ్చి 11వ తారీఖున విచారణకు హాజరు కావాలని తెలియజేసిన నేపథ్యంలోనే విచారణకు హాజరవుతారా, మరి రెండోసారి నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత మంచు లక్ష్మి సైతం ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నం.